అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతను కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి మా నోట మీ మాట ఉంచమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించుకున్నారు. యేసుక్రీస్తుని అడిగించున్నాం తండ్రి, ఆమేన్. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం అండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీ కోవనుగా కానీ ఆమెకు చెప్పేది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి. చూడండి, గొప్ప విశ్వాసము నీకుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నానండి. మన విశ్వాస జీవితము ఎలా ఉన్నది అనేది మనము పరీక్షించుకోవాలండి. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ ఎవరు అంటే కానాను స్త్రీ. ఈమె తన బిడ్డకు దెయ్యం పట్టిందని చెప్పి ప్రభువారు మాత్రమే స్వస్థపరచగలరని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుందంటండి. దావీదు కుమారుడు కన్నించు, సహాయం చేయని అడిగినప్పుడు శిష్యులు కూడా ఈమెకు సహాయం చేసి ఈమె పంపేవేయ ప్రభు అన్నప్పుడు, నేను నశించుచున్న వారిని గొర్రెల దగ్గరికి వచ్చాను కానీ ఇంకెవరి దగ్గరికి పంపలేదని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఆయన చెప్పారంటండి. మన పై వచ్చిన 22 నుంచి చూసుకుంటే కూడా మనకి ఈ యొక్క మాటలనేవి కూడా ఉంటాయండి. పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్క పిల్లలకు వేడి యుక్తమా అని కూడా అడిగారు. చూడండి, అలా అన్నప్పుడు కూడా ఆమె అవును ప్రభువా, నిజమే కదా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడే ముక్కలు తీసుకుని ఆహారం భుజించును కదా అని ఆమె చెప్పినప్పుడు ఆమె తగ్గింపుతనము, ఆమె విశ్వాసము చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎటువంటిదంటే గొప్ప విశ్వాసం. కాబట్టి నీ బిడ్డ స్వస్థపడుతుంది అన్నప్పుడు ఆమె యొక్క కుమార్తెలో ఉన్న దెయ్యం పారిపోయిన ఆమె కుమార్తె స్వస్థపడిందంటే, ఈరోజు మన విశ్వాసం ఎట్లు ఉంది? గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామా? అల్ప విశ్వాసం కలిగి అని ఎటువంటి విశ్వాసం? ఆవగించంత విశ్వాసం కలిగి మనం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడిన అన్న రీతిగా పడవేయబడుతుందంటది. అదేవిధంగా ఆవగించంత అవిశ్వాసం ఉంటే కూడా చెడిపోతామని. నీ విశ్వాసం ఎటువలే ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీ విశ్వాసంలో సడలిపోతున్నావేమో. విశ్వాస జీవితాన్ని నీవు జీవిస్తున్నావా లేక ఎలా ఉన్నావనేది ఒక్కసారి పరీక్షించుకుందామండి. ఈ కానాను స్త్రీ ప్రభువారు తన మాట వినలేదు ముందుగా వచ్చినప్పుడు. అయినా కూడా దావీదు కుమారుడు సహాయం చేయి అని అర్థించిందంటండి. అర్థించింది. దేవుడు తనని పట్టుకొని తన మాట విని, తన వైపు చూసి మాట విని ఆమె బిడ్డకు స్వస్థత వచ్చే వరకు పోరాడిందంటండి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. మన విశ్వాస జీవితంలో మనం ఎలాగున్నాం? మన విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉందా లేకపోతే గొప్ప విశ్వాసంగా ఉందా? విశ్వాసం క్షణభరితం మాత్రమే ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి. విశ్వాస జీవితంలో నీ జీవితము ఎలా ఉంది? జీవితంలో సడలిపోతున్నావా, వడలిపోతున్నావా? బ్రతుకులో ఎలా ఉంది? ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా నిలిచే మంచి నేలను ఫలించే విత్తనము వలె నీవున్నావా? ఒక్కసారి ఆలోచించుకుందామండి. మన విశ్వాసము సరిగ్గా లేకపోతే విశ్వాసాన్ని సరి చేసుకుందాం. గొప్ప విశ్వాసము నీకు లేకుంటే దేవుని అడుగుదామండి. నీ విశ్వాసం గొప్ప విశ్వాసముగా ఉండాలని అడగండి. అడుగుడే మీకు ఇవ్వబడని ఆయన వాక్యం సెలవిస్తుంది. అయితే వాక్యం పైన ఆధారపడండి. ఆయన మనకు తోడై ఉంటే మనకు ఏమీ కొదవై ఉండదు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకు తోడు ఉండగా ఇంకేంటండి? విశ్వాస జీవితము కలిగి జీవిద్దామండి. గొప్ప విశ్వాసము కలిగిన ఆ స్త్రీని ఒక ఆదర్శంగా తీసుకుందాము. దేవుడు ఉపమానరీతిగా చెప్తున్నాడు. గొప్ప విశ్వాసము కలిగిన కానాను స్త్రీ
తన బిడ్డ స్వస్థత పడుతుంది ప్రభు వారి దగ్గరికి వస్తే అనుకుంది. ఆయన ఎన్ని అన్నా కూడా తగ్గించుకుని ఉంది. అటువంటి రీతిగా ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపడుతుంది అన్నప్పుడు ఆ గడియలోనే ఆమె యొక్క కుమార్తె స్వస్థత పడిందంటండి. నిజమే కదా. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాము, మన విశ్వాసం ఎలాగున్నదనేది మనం పరీక్షించుకొని విశ్వాస జీవితంలో మనల్ని మనం సరిచేసుకుని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందామండి. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనం ఇంటిలో ఫలింపచేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.